హలో గాయ్స్, నేను శ్రీనివాస్ రెడ్డి. ఇదైతే ఎర్టిగా జెడ్ఎక్స్ఐ ఎక్స్ షోరూమ్ 9,27,000 ఆన్ రోడ్ మీకు లాస్ట్లో చెప్తాను. ఇదైతే ఫ్రంట్ లుక్ మాత్రం ఇలా ఉంటుంది. స్ప్లిట్ గ్రిల్ ఉంటుంది. గ్రిల్ మాత్రం మొత్తం క్రోమ్తో డిజైన్ ఉంటుంది. ఇవైతే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్సే. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్లో ఇంటిగ్రేటెడ్ సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా దీని టైర్ సైజ్ వచ్చేసి 185/65 R15. దీంట్లో అయితే డిఆర్ఎల్స్ అయితే ఏముండవు. ఇంకా దీనైతే ఫ్రంట్ అయితే డిస్క్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ వెర్షన్ స్ట్రట్ సస్పెన్షన్. దీని టర్నింగ్ రేడియస్ 5.2 మీటర్స్. ఇంకా ఇప్పుడు క్రోమ్ ఫినిష్ అయితే ఉండదు మీకంటే, విండోస్ కింద ఉంటుంది కదా, ఆ క్రోమ్ ఫినిష్ అయితే ఉండదు. ఇంకా రియర్ టైర్ సైజ్ వచ్చేసి కూడా సేమ్ 185/65 R15. రియర్ సస్పెన్షన్ వచ్చేసి టార్షన్ బీమ్ సస్పెన్షన్. ఇంకా రియర్ అయితే డ్రమ్ బ్రేక్సే. ఇంకా బ్యాక్ పోర్షన్లోకి వచ్చేసరికి ఇలా ఉంటుంది. రియర్ వైపర్, వాషర్, రియర్ డీఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ స్పాయిలర్ ఇవైతే ఉంటాయి. ఇంకా స్మార్ట్ హైబ్రిడ్ అని బ్యాడ్జింగ్ ఉంటుంది. 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. దీంట్లో రియర్ కెమెరా అయితే ఏమి ఉండదు, టాప్ ఎండ్లోనే మాత్రమే ఉంటుంది రియర్ కెమెరా. ఇంకా ఇదైతే బూట్ స్పేస్ వచ్చేసి అంటే ఆ 3 rows అప్ ఉంటే మాత్రం 209 లీటర్స్. ఇంకా మీకు థర్డ్ రో డౌన్ చేస్తే మాత్రం చాలా స్పేస్ ఉంటుంది. మీకు థర్డ్ రోకి కూడా మీకు బాటిల్ హోల్డర్ ఇంకా స్పేస్ ఉంటుంది, సాకెట్ ఉంటుంది. ఇంకా బూట్లో మీకు ఈ స్పేర్ వీల్ ప్లేస్లో కూడా ఇంకా స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు వీల్ మాత్రం కింద ప్లేస్ చేసారు, స్టీల్ వీల్ అదైతే ఆబ్వియస్గా. ఇంకా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది మీకు ఇక్కడైతే లెఫ్ట్కి రైట్కి. మీ బూట్లో 209 లీటర్స్ కాకుండా అడిషనల్గా కూడా ఉంటుంది. ఇంకా థర్డ్ రౌండ్ మాత్రం 50-50 స్ప్లిట్ చేసుకోవచ్చు. సెకండ్ రౌండ్ మాత్రం 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. హెడ్ రెస్ట్ అవైలబుల్ ఉంటాయి అన్నిటికీ అయితే. ఇప్పుడు మనం అయితే రియర్ సీట్లోకి వెళ్ళి అయితే చూసుకుందాం. దీంట్లో అయితే లెంత్ వచ్చేసి 4,395 mm, విడ్త్ 1,735 mm, దీని హైట్ 1,690 mm. ఇంకా బ్యాక్ సైడ్ డోర్ మాత్రం ఇట్లా బేజ్ కలర్లో ఉంటుంది, అంటే ఇంటీరియర్ టోటల్ బేజ్ ఉంటుంది. దీంట్లో అయితే కుషన్ అయితే ఉండదు. ఇంకా ఇదైతే చైల్డ్ సేఫ్టీ లాక్, ఇంకా మ్యాగజైన్ హోల్డర్, బాటిల్ హోల్డర్, ఇవి క్రోమ్ డోర్ ఓపెనర్, పవర్ విండో లాక్ కంట్రోల్, ఇవైతే ఫీచర్స్. ఇంకా మీకు థర్డ్ రోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఇలా క్లోజ్ చేయాలి. ఇదైతే ఇప్పుడు క్లోజ్ అవ్వట్లేదు, బట్ అదైతే అలా ప్రాసెస్ అయితే అలానే ఉంటుంది. ఇంకా ఆల్ హెడ్ రెస్ట్ అయితే అన్నీ అవైలబులే ఉంటాయి. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ ఉంటుంది, అది ఓపెన్గా అవ్వట్లే. ఇంకా మీకు లెగ్ రూమ్ అయినా ఇనఫ్ సఫిషియెంట్గానే ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ అని దీంట్లో అయితే ఏమి ఉండదు. ఏసీ వెంట్స్ మాత్రం రూఫ్కి సీలింగ్కి ప్రొవైడ్ చేసారు. 4 ఏసీ వెంట్స్ ఉంటాయి. గ్రాబ్ హ్యాండిల్ ఉంటుంది, హుక్ అయితే ఉండదు. ఇంకా లెగ్ రూమ్ అయితే సెకండ్ రోకి చాలా బాగుంటుంది, బట్ థర్డ్ రోకి అయితే సఫిషియెంట్ ఉండదు. ఇంకా దీంట్లో అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ చూపించాను కదా ఇందాక. ఇంకా మ్యాగజైన్ ఇది ఇంకా సెకండ్ రోలో మాత్రం 12 watt సాకెట్ ఉంటుంది. స్టోరేజ్ స్పేస్ అంటే దీంట్లో ఏం పెట్టుకుంటారో నాకు అయితే తెలియదు. ఇంకా సర్ఫేస్ మాత్రం ఫ్లాట్గానే, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంటుంది, లైట్గానే ఉంటుంది. హంప్ మాత్రం 3 members కంఫర్టబుల్గా కూర్చోవచ్చు సెకండ్ రో సీట్లో మాత్రం. ఇంకా సేమ్ అట్ సైడ్ కూడా క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్, పవర్ విండో కంట్రోల్, మ్యాగజైన్ హోల్డర్ విత్ బాటిల్ హోల్డర్ ఇవైతే ఉంటాయి. ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్దాం. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm. ఇంకా దీని సీట్ బెల్ట్ మాత్రం అడ్జస్టబులే ఉంటుంది. ఇంకా వీల్ బేస్ 2740 mm, వెయిట్ వచ్చేసి 1150 kgs వెయిట్ దీని అయితే. ఇంకా ఇంజన్ అయితే K15 స్మార్ట్ హైబ్రిడ్ 1.5 లీటర్ ఇంజన్, పవర్ 103 bhp, టార్క్ 138 Nm టార్క్ ఇదైతే. ఇప్పుడైతే మనం ఫ్రంట్ డోర్లోకి అయితే వెళ్దాం. ఫ్రంట్ కో డ్రైవర్ సైడ్ కూడా మీకు రిక్వెస్ట్ సెన్సార్ ఉంటాయి, ఫ్రంట్ 2 sides. ఈ క్రోమ్ హ్యాండిల్స్ అయితే రావు అనుకుంటా. ఇంకా ఓఆర్ఎమ్స్ మీదనే సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి, బాడీ కలర్డ్ ఉంటాయి. ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్ డోర్ అయితే చూద్దాం. డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసి సేమ్ R4, పవర్ విండో కంట్రోల్స్, లాక్ అన్లాక్, పవర్ విండో లాక్ కంట్రోల్, ఓఆర్ఎమ్స్ అడ్జస్టబుల్ ఫోల్డబుల్, ఇంకా క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్, వుడెన్ ఫినిష్, బట్ అదైతే వుడెన్ అయితే కాదు, సేమ్ డిజైన్లో కూడా అలానే ఉంటుంది. ఇంకా మ్యాగజైన్ హోల్డర్ విత్ బాటిల్ హోల్డర్ ఇవైతే ఉంటాయి. ఇంకా ఎంఐడి మాత్రం కలర్డ్ ఎంఐడి, అంటే మీకు ఏ డోర్ ఓపెన్ అయ్యి ఉందనేది కనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ మాత్రం టెలిస్కోపిక్ అయితే ఉండదు. ఇంకా హారన్ దీనిపైన సుజుకి బ్రాండింగ్. ఇంకా లెదర్ స్ట్రాప్డ్ స్టీరింగ్ వీల్ ఇదైతే. ఈ బ్రౌన్ కలర్ నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలే. ఎంఐడి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే మీకు కలర్డ్ కాబట్టి. ఇంకా ఇవైతే వైపర్ కంట్రోల్స్. రియర్ వైపర్ కూడా మీకు ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. రియర్ వాషర్, రియర్ వైపర్స్, ఫ్రంట్ వైపర్ వాషర్, ఇవైతే ఆ కంట్రోల్స్ అన్నీ అవే. ఇదైతే హెడ్ ల్యాంప్ కంట్రోల్స్, హెడ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉంటాయి. ఇవైతే ఎంఐడి మాత్రం ఇలా ఉంటుంది. డిజిటల్ క్లాక్, ఓడోమీటర్, అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే, టాకోమీటర్, మల్టీ ట్రిప్ మీటర్ ఇవైతే ఉంటాయి. ఇదైతే ఏసీ వెంట్స్ మొత్తం బ్లాక్తో ఉంటుంది. ఇంకొచ్చేసి ఇదైతే ఐడిల్ స్టాప్ స్టార్ట్, అంటే ఫ్యూయల్ సేవ్ చేయడానికి. ఇంకా హెడ్ ల్యాంప్ లెవెలర్ అదైతే. పుష్ స్టార్ట్ బటన్ చుట్టూ క్రోమ్, మారుతి అన్నీ ఇలానే ఉంటాయి.
ఇంకా ఇదైతే మాన్యువలే వెహికల్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఇవైతే ఉంటాయి. మరి క్లచ్ మాత్రం మరీ ఎక్కువ ఎక్స్టెండ్ చేసినట్టు ఉన్నారు. ఇంకా టిల్ట్ అడ్జస్టబుల్ ఉంటుంది, టెలిస్కోపిక్ ఉంటుంది. అయితే ఫోన్ యాక్సెప్ట్ డిక్లైన్ అవ్వాయి. ఇంకా గేర్ లివర్ చుట్టూ లైట్ క్రోమ్ ఎడ్జెస్ ఉంటాయి. ఇంకా 2 కప్ హోల్డర్స్ ఉంటాయి, స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇదైతే 12 వోల్ట్ సాకెట్, యూఎస్బీ, ఆక్స్, బ్లూటూత్ ఇవైతే దీనికి ఆప్షన్లు. ఇంకా ఇదైతే కూల్డ్ అనుకుంటా, అది నాకు తెలీదు. ఇంకా ఆటోమేటిక్ ఏసీ ఇదైతే జస్ట్ అంటే మీరు అవుట్ సైడ్ టెంపరేచర్ బట్టి ఇది మీకు అడ్జస్ట్ చేస్తుంటుంది, మీకు ఎంత టెంపరేచర్ కావాలో. ఒకవేళ అవుట్ సైడ్ కూల్ ఉంటే యావరేజ్ ఉంటుంది. ఇదైతే టచ్ కాదు, 2DA, బట్ దీని బటన్స్ మాత్రం ఎలక్ట్రోస్టాటిక్ బటన్స్, అంటే టచ్ కంట్రోల్స్ ఉంటాయి పక్కన బటన్స్ మాత్రం. ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే దీంట్లో టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది చాలా పెద్ద మైనస్ అసలు ZXIలో మీకు టచ్ స్క్రీన్ రాకపోవడం. ఏసీ వెంట్స్ మాత్రం మొత్తం ఫ్రంట్ అయితే డాష్బోర్డ్లో ఒకటే లైన్ అది చేసిరు, అంటే అంత లుక్ అయితే ఏం లేదు అదైతే. ఇంకా దీంట్లో 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఉంటాయి. ఇంకా డ్రైవర్ సైడ్ వచ్చేసి సన్వైజర్కి టికెట్ హోల్డర్ మాత్రమే ఉంటుంది, వ్యానిటీ మిర్రర్ అయితే ఏముండదు. ఇంకా ఇదైతే లైట్ ప్లస్ ఇంకా కాల్ మాట్లాడడానికి అది మైక్. ఇదైతే ఆటో డిమ్మింగ్ అయితే ఏముండదు దీంట్లో, మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి, అదైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా కో డ్రైవర్ సైడ్ అయితే వ్యానిటీ మిర్రర్ అయితే ఏముండదు. ఇంకా ఇదైతే గ్లౌ బాక్స్, కూల్డ్ గ్లౌ బాక్స్ అయితే కాదు. ఇంకా అజార్ వార్నింగ్ లైట్ అవి అయితే ఉంటాయి. ఇంకా హ్యాండ్ బ్రేక్లో చుట్టూ క్రోమ్ ఫినిష్లు ఇవైతే లెదర్ అపాల్స్ట్రీ సీట్స్. ఇంకా దీంట్లో వచ్చేసి సేఫ్టీ ఫీచర్స్ వచ్చి సెంటర్ ఆర్మ్రెస్ట్, ఇదైతే ఓపెన్ అయితే కాదు. దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి ABS విత్ EBD, బ్రేక్ అసిస్ట్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, 2 ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజార్ వార్నింగ్, సైడ్ ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్, ఇంజన్ ఇమోబిలైజర్, క్రాష్ సెన్సార్, ఇంజన్ చెక్ వార్నింగ్, యాంటీ థెఫ్ట్ డివైస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్. ఇంకా 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఇవైతే దీంట్లో జనరల్ ఫీచర్స్ ఉంటాయి. నాకు ఇట్లా MIDలో ఎన్ని ఫీచర్స్ తీసేసి ఒక టచ్ స్క్రీన్ ఇస్తే కొంచెం బాగుంటుండే, బెస్ట్ ఫీచర్ అని చెప్తుండే. ఇంకా దీంట్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, అది మాత్రం చాలా బెస్ట్ ఫీచర్ ఇది దీంట్లో అయితే. ఇంకా దీంట్లో అయితే బెస్ట్ వేరియంట్ అయితే VXA అని చెప్తానే అయితే. అదైతే ఎక్స్-షోరూమ్ వచ్చేసి 8,44,000, అంటే ఆన్ రోడ్ మీకు 1.5 lakh అంటే 980, 990 ఉంటుంటుంది అదైతే. ఇంకా దీని అయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ZXI ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 10,77,000. దీని టర్నింగ్ రేడియస్ 5.2 మీటర్స్. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, అంటే అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరైతే. ఇంకా నేను మీకైతే ఇప్పుడు దీని కీస్ చూపిస్తాను చూడండి. దీంట్లో మీకు బూట్కి అయితే ఏముండదు, అంటే జనరల్గానే ఉంటుంది.